నమస్తే. ఈ సెషన్‌కు స్వాగతం. హై ఫ్రీక్వెన్సీ ప్రక్రియ అనేది వివిధ చర్మ సమస్యలను చికిత్స చేయడానికి హై ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రికల్ కరెంట్‌ను ఉపయోగించి ఒక చర్మ సంరక్షణ పద్ధతి. లక్ష్యాలు: ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. హై ఫ్రీక్వెన్సీ ఫేషియల్ పరికరం మరియు దాని భాగాల గురించి వివరించటం. హై ఫ్రీక్వెన్సీ ఫేషియల్ పరికరం యొక్క వినియోగాలను వివరించటం మరియు హై ఫ్రీక్వెన్సీ ఫేషియల్ ట్రీట్మెంట్‌ను ప్రదర్శించటం. హై ఫ్రీక్వెన్సీ ఫేషియల్ పరికరం మరియు దాని భాగాలు. హై ఫ్రీక్వెన్సీ పరికరాన్ని చర్మ సంరక్షణ ట్రీట్మెంట్లలో ఉపయోగించే ఒక హ్యాండ్ హెల్డ్ అంటే చేతితో పట్టుకొని చేసే ఎలక్ట్రానిక్ సాధనం. ఈ పరికరంలో ఉండే భాగాలు: మెయిన్ యూనిట్, గ్లాస్ ఎలక్ట్రోడ్స్ అండ్ ఇంటెన్సిటీ కంట్రోల్. ప్రధాన యూనిట్ ట్రీట్మెంటును సులువుగా నిర్వహించేందుకు అనుమతిస్తుంది. గ్లాస్ ఎలక్ట్రోడ్లు వివిధ ఆకారాలలో మరియు పరిమాణాలలో వస్తాయి. సాధారణంగా ఫేషియల్ కోసం ఉపయోగించే ఎలక్ట్రోడ్లు బల్బ్ ఎలక్ట్రోడ్, మష్రూమ్ ఎలక్ట్రోడ్ మరియు స్పూన్ ఎలక్ట్రోడ్. బల్బ్ ఎలక్ట్రోడ్ సన్నని పదునైన బల్బ్ ఎలక్ట్రోడ్ను మచ్చలు, మొటిమలు లేదా పులిపిర్లు వంటి ప్రత్యేక చర్మ సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగిస్తారు. మష్రూమ్ ఎలక్ట్రోడ్ దీనిని ముఖంపై, నుదిటిపై బుగ్గలు మరియు దవడ వంటి పెద్ద ప్రాంతాలకు ట్రీట్ చేయడానికి ఉపయోగిస్తారు. స్పూన్ ఎలక్ట్రోడ్ను కంటి కింద ప్రాంతము, ముక్కు చుట్టూ లేదా పెదవి అంచులు వంటి చిన్న ప్రాంతాలను ట్రీట్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇంటెన్సిటీ కంట్రోల్ ఈ పరికరం సాధారణంగా హై ఫ్రీక్వెన్సీ కరెంటు యొక్క బలాన్ని సర్దుబాటు చేయడానికి ఇంటెన్సిటీ కంట్రోల్ డయల్ని కలిగి ఉంటుంది. హై ఫ్రీక్వెన్సీ ఫేషియల్ పరికరం యొక్క వినియోగాలు: హై ఫ్రీక్వెన్సీ ఫేషియల్ పరికరాన్ని వివిధ చర్మ సమస్యలను ట్రీట్ చేయడానికి మరియు మొత్తం చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచటానికి హై ఫ్రీక్వెన్సీ కరెంటుని ఉపయోగించే సౌందర్య పరికరం. ఈ పరికరం వీటి కోసం ఉపయోగించబడుతుంది: మొటిమల చికిత్స, చర్మ పునరుజ్జీవనం, చర్మరంధ్రాల శుద్ధీకరణ, కంటి కింద ప్రాంతం చికిత్స, రక్త ప్రసరణ మెరుగుదల మరియు ఉత్పత్తిని పీల్చుకొనుట. క్లయింట్కు ఈ కింద సూచించిన పరిస్థితులేమైనా ఉంటే మనం ఫేషియల్ చేయటానికి హై ఫ్రీక్వెన్సీ పరికరాన్ని ఉపయోగించకూడదు. అవి గర్భం, గుండె పరిస్థితులు, ఫేస్ మేకర్లు లేదా మెటల్ ఇంప్లాంట్స్, మూర్ఛ మరియు మూర్ఛ రుగ్మత, ఓపెన్ గాయాలు, ఘాట్లు లేదా చర్మం ఇన్ఫెక్షన్, క్యాన్సర్ లేదా ట్యూమర్స్, మరియు చురుకైన రోజేషా లేదా చాలా సున్నితమైన చర్మం. హై ఫ్రీక్వెన్సీ ఫేషియల్ ట్రీట్మెంట్ను చేసే ముందు క్లయింట్ని సిద్ధం చేయటం. క్లయింట్తో క్షుణ్ణంగా వివరాలు సేకరించటంతో మొదలుపెట్టండి. వారి చర్మానికి సంబంధించిన సమస్యలు, అలర్జీలు, వైద్య పరిస్థితులు మరియు వారు తీసుకుంటున్న మందుల గురించి అడిగి తెలుసుకోండి. హై ఫ్రీక్వెన్సీ చికిత్స వారికి అనుకూలమైనదో కాదో మరియు ఏవైనా మార్పులు చేయాల్సిన అవసరం ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ వివరాలు సహాయపడతాయి. సమ్మతి పత్రంపై సంతకం చేయమని క్లయింట్ను అడగండి. హై ఫ్రీక్వెన్సీ పరికరాన్ని డిసిన్ఫెక్టెంట్ వైపుతో తుడిచి శుభ్రం చేయండి. మీరు మీ క్లయింట్కు హై ఫ్రీక్వెన్సీ చికిత్సను నిర్వహించే ముందు సబ్బు నీటితో మీ చేతులను కడుక్కోండి. ప్రక్రియకు ఆటంకం కలిగించే ఆభరణాలన్నింటినీ మరియు దుస్తులను తీసివేయమని చెప్పండి. క్లయింట్కు సెలూన్ గౌన్ను వేయండి. ఆ తర్వాత హెడ్ బ్యాండ్ను క్లయింట్ హెయిర్ లైన్ చుట్టూ పెట్టండి. ఇప్పుడు మీరు ప్రక్రియను ప్రారంభించవచ్చు. హై ఫ్రీక్వెన్సీ ఫేషియల్ ట్రీట్మెంట్ విధానం. హై ఫ్రీక్వెన్సీ ఫేషియల్ ట్రీట్మెంట్ ప్రక్రియ 5 ప్రాథమిక దశలను కలిగి ఉంటుంది. అవి: స్టెప్ 1 క్లయింట్ ముఖాన్ని శుభ్రపరచటం, స్టెప్ 2 ఎలక్ట్రోడ్ను ఎంచుకోవటం, స్టెప్ 3 కండక్టివ్ జెల్ను పూయటం, స్టెప్ 4 చర్మం పైన ఎలక్ట్రోడ్ను తిప్పటం, స్టెప్ 5 చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయటం,
ఇప్పుడు ప్రతి దశను వివరంగా చూద్దాం. కాటన్ ప్యాడ్‌ని ఉపయోగించి క్లెన్సింగ్ మిల్క్‌తో క్లయింట్ ముఖం మీద, మెడ నుండి ప్రారంభించి నుదిటి వరకు మేకప్‌ను తొలగించండి. క్లయింట్ ముఖాన్ని సున్నితమైన క్లెన్సర్‌తో శుభ్రం చేసి గోరువెచ్చని నీటితో కడగండి. క్లయింట్ ముఖంపై కొద్దిగా పూసి, కంటి కింద ప్రాంతానికి దూరంగా గుండ్రంగా తిప్పుతూ సున్నితంగా మసాజ్ చేయండి. ఎక్కువ ఎక్స్‌ఫోలియేషన్ అవసరమయ్యే టీ-జోన్ లేదా రద్దీ ఉన్న చర్మ భాగాలపై శ్రద్ధ వహించండి. చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేసేటప్పుడు సున్నితంగా ఒత్తుతూ ఎక్స్‌ఫోలియేషన్ చేయండి. స్క్రబ్ లేదా బ్రష్ వంటి ఫిజికల్ ఎక్స్‌ఫోలియంట్‌ని ఉపయోగిస్తుంటే చాలా గట్టిగా స్క్రబ్ చేయకుండా జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఇది చర్మాన్ని చికాకు పెట్టవచ్చు. ఎక్స్‌ఫోలియేషన్ పూర్తయిన తర్వాత క్లయింట్ ముఖాన్ని గోరువెచ్చని నీటితో ముంచిన ఫేషియల్ స్పాంజ్‌తో శుభ్రంగా కడిగి టిష్యూ పేపర్‌తో ఆరబెట్టండి. ఏదైనా ఎలక్ట్రోడ్‌ను ఎంచుకునే ముందు మీరు క్లయింట్ చర్మాన్ని విశ్లేషించాలి. ఇది హై ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్ చేసేటప్పుడు సమస్య ఉన్న చర్మ ప్రాంతాలపై దృష్టి పెట్టడానికి దోహదపడుతుంది. మీరు ఫేషియల్ ట్రీట్మెంట్ చేయబోయే ప్రాంతానికి సరిపోయే ఎలక్ట్రోడ్‌ను ఎంచుకోండి. మీరు ఒకే ముఖంపై వేర్వేరు భాగాలకు 2 ఎలక్ట్రోడ్లను వాడవచ్చు. హై ఫ్రీక్వెన్సీ యూనిట్ పరికరాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కండక్టివ్ జెల్‌ని ఎంచుకోండి. శుభ్రమైన గరిటెలో కొంచెం కండక్టివ్ జెల్‌ని వేయండి. ఇది జెల్ హై ఫ్రీక్వెన్సీ పరికరం నుండి చర్మంలోకి విద్యుత్ ప్రసరించడానికి సహాయపడుతుంది. ఇది ఎలక్ట్రోడ్ చర్మాన్ని నేరుగా ప్రభావితం చేయకుండా ఉండడానికి కూడా చర్మాన్ని రక్షిస్తుంది. క్లయింట్ ముఖంలో సమస్య ఉన్న భాగాలపై కండక్టివ్ జెల్‌ని సమంగా, మృదువుగా పూయండి. హై ఫ్రీక్వెన్సీ పరికరం పవర్ అవుట్లెట్‌కు సరిగ్గా కనెక్ట్ చేసి పనిచేస్తుందో లేదో తెలుసుకోండి. హై ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్‌ను మొదలుపెట్టే ముందు వారికి కొద్దిగా జలధరింపు మరియు వేడెక్కుతున్న అనుభూతిని కలిగిస్తుందని క్లయింట్‌కి తెలపండి. హై ఫ్రీక్వెన్సీ పరికరాన్ని ఆన్ చేసి తీవ్రత స్థాయిని కావలసిన సెట్టింగుకు మార్చండి. చాలా తక్కువ సెట్టింగ్‌తో మొదలుపెట్టి అవసరం మేరకు క్రమంగా తీవ్రతను పెంచండి. క్లయింట్ ముఖం మీద పెట్టే ముందు దానిని మీ చేతిపై ప్రయత్నించండి. ఎలక్ట్రోడ్‌ను చర్మానికి దగ్గరగా ఉంచి ట్రీట్మెంట్ చేసే భాగంలో ఊడ్చే కదలికతో గుండ్రంగా చిన్నగా తిప్పండి. ఎలక్ట్రోడ్ చర్మాన్ని తాకినప్పుడు ఎలక్ట్రోడ్ గుండా విద్యుత్ ప్రసరించి చర్మం యొక్క ఉపరితలం కొద్దిగా వేడెక్కిన అనుభూతిని కలిగిస్తుంది. ఉత్తమ ఆచరణ: ఏదైనా అసౌకర్యము లేదా చికాకును నివారించడానికి ఎలక్ట్రోడ్‌ను ఎప్పుడూ కదులుతూ ఉండేలా చూసుకోండి. ట్రీట్మెంట్ చేస్తున్నంతసేపు సున్నితంగా, స్థిరంగా ఒత్తుతూ చేయండి. మొటిమలు, సన్నని మడతలు లేదా రద్దీగా ఉండే రంధ్రాల వంటి సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి పెట్టండి. ఇక్కడ విద్యుత్ ప్రవాహము రక్త ప్రసరణను మెరుగుపరచడానికి మరియు వైద్యంను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. మీరు చర్మంపై ఎలక్ట్రోడ్‌ను కదిలించేటప్పుడు ఒక స్థిరమైన వేగంతో చేయండి. ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు క్లయింట్ సౌకర్యంగా ఉన్నారో లేదో అడిగి తెలుసుకోండి. ఈ ట్రీట్మెంట్‌కు కనీసము 10 నుండి 15 నిమిషాల వ్యవధి పడుతుంది. చికిత్స పూర్తయిన తర్వాత పరికరాన్ని ఆఫ్ చేసి గోరువెచ్చని నీటితో, ఫేషియల్ స్పాంజ్‌తో చర్మం నుండి ఏదైనా అదనపు కండక్టివ్ జెల్ ఉంటే తుడిచివేయండి. క్లయింట్ ముఖంపై కాటన్ ప్యాడ్‌తో ఫేషియల్ లోషన్‌ను వ్రాయండి. క్లయింట్ ముఖాన్ని టిష్యూ పేపర్‌తో ఆరబెట్టండి. చర్మాన్ని ఉపశమనం మరియు హైడ్రేట్ చేయడానికి తేలికపాటి మాయిశ్చరైజర్‌ను వ్రాయండి. దీనితో మనం ఈ సెషన్ ముగింపుకు వచ్చాం. ఈ సెషన్‌లో మనం నేర్చుకున్న ముఖ్యాంశాలు ఇవి:
హై ఫ్రీక్వెన్సీ ఫేషియల్ పరికరం మరియు దాని భాగాలు. హై ఫ్రీక్వెన్సీ ఫేషియల్ పరికరం యొక్క వినియోగాలు మరియు హై ఫ్రీక్వెన్సీ పరికరంతో ఫేషియల్ చేసే విధానం. చూసినందుకు ధన్యవాదాలు. తర్వాత సెషన్‌లో మళ్ళీ కలుద్దాం.